హలో, వెల్కమ్ టు ఆర్ఎం న్యూస్. ఈరోజు మనం ప్రభాత వెలుగుకు సంబంధించిన కొన్ని వార్తలని చూద్దాం. సో ఈ ఛానల్లో వీడియోస్ అనేది మళ్ళీ స్టార్ట్ చేయడం జరిగింది. ఎందుకంటే ఎల్ఈడి ప్రాబ్లం వల్ల కొన్ని రోజులు అభ్యంతరం అనేది ఉంది. సో దానివల్ల వీడియోస్ అనేది చేయలేకపోయాను. సో ప్రస్తుతం అయితే ఇంకా వీడియోస్ అనేది స్టార్ట్ చేస్తాను. మీరందరూ వీక్షించి ఛానల్ని సపోర్ట్ చేయండి కోరుతున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్గా మనం ప్రభాత వెలుగుకు సంబంధించిన కొన్ని వార్తలు అనేది చూద్దాం. ఓకే, ముందుగా ఈరోజు మహాశివరాత్రి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలుపుతున్నాను. ఇక మహాశివరాత్రికి ఆలయాలు ముస్తాబు అన్నట్టు ఒక వార్త అనేది చూస్తున్నాం. ఇక మహాశివరాత్రిని పురస్కరించుకొని రాష్ట్ర వ్యాప్తంగా శివాలయాలు ముస్తాబయ్యాయి. ఇక భక్తులకు ఇబ్బందులు కలగకుండా అధికారులు ఏర్పాటు చేశారు. ఇక జాగరణకు వీలుగా సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు. ఇక వేములవాడ శ్రీ రాజరాజేశ్వరి స్వామి క్షేత్రంలో 27వ తేదీ వరకు మహాశివరాత్రి జాతర అనేది జరుగుతున్నది. తర్వాత ఈ మహాజాతర కోసం ఆలయాన్ని విద్యుత్ దీపాలతో అలంకరించారు. ఇక సుమారు 5 లక్షల మంది భక్తులు వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. తర్వాత ఇక శివరాత్రి వేడుక నిర్వహించుకున్నారు. ఇక ఇక్కడ పెద్ద పట్నం వేడుక ఆకట్టుకుంటుంది. ఇక కిసరగుట్టలోని రామలింగేశ్వర స్వామి దేవాలయం, ఇక భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వర క్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు సర్వం సిద్ధం చేశారు అన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం. ఇక ఇక్కడ ఒక మనం విజువల్ అనేది చూస్తున్నాం. నీటితో ముగియనున్న మహాకుంభమేళ, ఇక ప్రయాగ్రాజ్ జరుగుతున్న మహాకుంభమేళ బుధవారం జరిగే మహాశివరాత్రి వేడుకలలో ముగియనున్నది. ఇక చివరి రోజు సుమారు 1 కోటి మంది భక్తులు పుణ్యస్నానం చేసేందుకు వస్తారని అంచనా వేస్తున్నారు. ఇక తొక్కేసిలాట జరగకుండా పక్కడబందీగా ఏర్పాటు చేశారు. ఇక మంగళవారం సాయంత్రం నుంచే మేళ ఏరియాలతో ప్రయాగరాజ్ మొత్తానికి నో వెహికల్ జోన్ గా ప్రకటించారు అధికారులు అన్నట్టు ఒక వార్త అనేది చూస్తున్నాం. ఇక 5 ఖాళీలపై అందరి గురి. ఇక మార్చిలో 5 ఎమ్మెల్యేల కోట ఎమ్మెల్సీ సీట్లు ఖాళీ అయినట్టు ఒక వార్త అనేది చూస్తున్నాం. ఇక కాంగ్రెస్ 4, బీఆర్ఎస్ 1 దక్కే ఛాన్స్. ఇక కాంగ్రెస్ కు ఒక్కో సీటు అడుగుతున్న సిపిఐ, ఎంఐఎం ఇక 4 పార్టీల నుంచి భారీగా ఆశావాహులు. ఇక హైకమాండ్ ప్రసంగం చేసుకునే ప్రయత్నాలు అన్నట్టు ఒక వార్త అనేది చూస్తాం. ఇక ఒక్కో ఎమ్మెల్సీకి 20 మంది ఎమ్మెల్యేలు. ఇక ఎమ్మెల్యేల కోట ఎమ్మెల్సీ ఎన్నికలకు ఎన్ని ఓట్లు కావాలనే పద్ధతి ప్రకారం లెక్కిస్తారు. ఇక ఎన్నిక నిర్వహించాల్సిన సభ్యుల సంఖ్యకు 1 కలిపి మొత్తం ఎమ్మెల్యేల సంఖ్యలో భాగించాల్సిన ఉంటుంది. ఇక వచ్చే ఫలితానికి 1 కలిపితే అదే ఎన్నికకు కావాల్సిన ఎమ్మెల్యేల ఓట్ల సంఖ్య మారుతుంది. ఇక ప్రస్తుతం అసెంబ్లీలో 119 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. 5 ఎమ్మెల్సీలు స్థానిక ఎన్నికలకు జరగాల్సి ఉంది. దీనికి 1 కలిసి 119 దానికి భాగిస్తే 1983 వస్తుంది. దీనికి 1 కలిపితే 20 దాటుతుంది. అంటే ఇదే ఎమ్మెల్సీ స్థానానికి కావాల్సిన ఎమ్మెల్యేల ఓట్ల సంఖ్య గుర్తుస్తాయి. ఒకవేళ పోలింగ్ అనివార్యమైతే మొత్తం 119 మంది ఎమ్మెల్యేలు ఓటింగ్ లో పాల్గొంటే ఒక్కో ఎమ్మెల్సీకి ప్రథమ ప్రాధాన్యం కింద 20 ఓట్లు రావాలి. సభ్యులు ఎవరైనా గైర్హాజరైతే అది తగ్గుతున్నట్టు ఒక వార్త అనేది చూస్తున్నాం. ఇది నోటిఫికేషన్ అనేది విడుదలైంది. ఇక రాష్ట్రంలో ఎమ్మెల్యేల కోట ఎమ్మెల్సీ ఎన్నికలకు నగర మొగడం. ఇక పైసా ఖర్చు లేకుండా ఎమ్మెల్సీ అయ్యే అవకాశం ఉన్నట్టు ఆయా పార్టీలు ఆశావాహులతో ఒక్కసారిగా అలర్ట్ అయ్యారు. కాంగ్రెస్ 4, బీఆర్ఎస్ 1 దక్కే ఛాన్స్ ఉండడం. ఇక పొత్తులో భాగంగా సిపిఐకి 1, ఎంఐఎంకి 1 దక్కే అవకాశం ఉందని వార్తలు రావడం. ఎలాంటి పదవులు లేకుండా ఖాళీగా ఉన్న సీనియర్లపై హైకమాండ్ ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. ఇక హైదరాబాద్ లోని నేతలతో పాటు జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నారు. ఇక ఆశావాహులతో ముఖ్య నేతలు ఇండ్లు, క్యాంప్ ఆఫీసులు, పార్టీ కార్యాలయాలకు కిటికీగా లాడుతున్నాయన్నట్టు ఒక వార్త అనేది చూస్తున్నాం. ఇక వచ్చే నెల 3న నోటిఫికేషన్ వస్తున్నట్టు ఒక వార్త అనేది చూస్తున్నాం. ఇక ఎమ్మెల్సీ హసన్ మిర్జా, ఎగ్గే మల్లేశం, శేరి సుభాష్ రెడ్డి, మహమూద్ అలీ, సత్యావతి రాథోడ్ పదవీ కాలం మార్చి 29న ముగియనుంది. ఇక ఖాళీ కానున్న స్థానాలలో వచ్చే నెల 3న నోటిఫికేషన్ రానుంది. తర్వాత 20న మార్చి 20న ఎన్నికలు, అదే రోజు ఫలితాలు కూడా ఉంటాయని ఇక్కడ పేర్కొనడం జరిగింది. ఇక హైదరాబాద్ స్థానిక సంస్థల కోటలో బీఆర్ఎస్ నుంచి ఎంపికైన ప్రస్తుతం కాంగ్రెస్ లో కొనసాగుతున్న ఎంఎస్ ప్రభాకర్ రావు పదవీ కాలం కూడా ఈ ఏడాది ఆగస్టు 6న ముగియనుంది. ఇక అయితే ఈ స్థానానికి ఇంకా నోటిఫికేషన్ రాలేదు. ఎమ్మెల్సీ కోట ఎమ్మెల్యేల కోట ఎమ్మెల్సీ ఎన్నికలు షెడ్యూల్ రావడం అన్ని పార్టీలు ఆశావాహులను సందడి మొదలైంది అన్నట్టు ఒక వార్త అనేది చూస్తామంటే మొత్తం 5 స్థానాలకు సంబంధించిన నోటిఫికేషన్ అనేది మార్చి 3న రాబోతున్నట్టు ఒక వార్త అనేది చూస్తున్నాం. అందులో కాంగ్రెస్ కి ఆశావాహులు, ఇక దాంట్లో బీఆర్ఎస్ కి 1 సీటు దక్కే ఛాన్స్ ఉన్నట్టు ఒక వార్త అనేది ఇక్కడ రాశారు. తర్వాత ఇక
ఓవరాల్ త్రిపురాల మధ్య మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ అన్నట్టు ముఖ్యమంత్రి ఇక్కడ చెప్పడం జరిగింది. ఇక ప్రపంచంలోనే అతిపెద్ద కేంద్రంలో ఒకటిగా అభివృద్ధి చేస్తాం సీఎం రేవంత్ రెడ్డి. తర్వాత ఇక రేడియల్ రోడ్లలో ఓవరాల్ ట్రిబులార్ ను సంధిస్తున్నామన్నట్టు ఒక వార్త. తర్వాత వాటిని ఇరువైపులా ఇండస్ట్రియల్ క్లస్టర్ ను ఏర్పాటు చేస్తాం. ఇక మెగా డ్రై పోర్ట్ ను ఏర్పాటు చేస్తాం. ఏపీలో సీ పోర్ట్ కు కనెక్ట్ చేస్తాం. ఫ్యూచర్ సిటీ ఏఐ సిటీతో పాటు ఎన్నో భారీ ప్రాజెక్టులు చేపట్టమన్నట్టు సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించడం జరిగింది. తర్వాత ఇక బయో ఏషియా సదస్సులో సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగం. మంగళవారం హైదరాబాద్ లోని హెచ్ఐసిసి లో నిర్వహిస్తున్న బయో ఏషియా సదస్సులో మాట్లాడుతున్న సీఎం రేవంత్ రెడ్డి ఇక కోర్ సిటీకి అవతల ఔటర్ రింగ్ రోడ్ నుంచి రీజనల్ రింగ్ రోడ్ వరకు మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ ను అభివృద్ధి చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద తయారీ కేంద్రంలో ఒకటిగా ఉండబోతుందని చెప్పారు. ఇక ఈ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ చైనా +1 అవసరాలు తీర్చేలా ఉంటుందని వెల్లడించారు. ప్రపంచం నలుమూలల నుంచి పెట్టుబడులను ఆహ్వానిస్తామని చెప్పారు. ఇక మంగళవారం హైదరాబాద్ లోని హెచ్సిసిఎల్ నిర్వహించిన బయో ఏషియా సదస్సులో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. ఇక ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఓవరాల్ ట్రిబులార్ లోని రేడియల్ రోడ్లను అనుసంధానించి వాటికి యువకుల ఇండస్ట్రియల్ క్లస్టర్ అభివృద్ధి చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఇక రాష్ట్రంలో మెగా డ్రై పోర్ట్స్ ఏర్పాటు చేసి ఏపీలోని పోర్టులకు అనుసంధానిస్తామని ప్రతి ఒక్క రైలు రోడ్డు రవాణా సదుపాయాలను మెరుగుపరుస్తామని చెప్పారు. ఇక బయోటిక్ ఇక లైఫ్ సైన్స్ రంగాల్లో ప్రపంచంలోనే అత్యుత్తమ పర్యావరణ వ్యవస్థకు చిరునామా హైదరాబాద్ కు అభివృద్ధి చేయాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నామని తెలిపారు. ఇక కొత్త ఆవిష్కరణలకు R&D మ్యానుఫ్యాక్చరింగ్ నైపుణ్యాల కేంద్రంగా ముందుకు వెళ్తామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. 4వ పేజీలో కూడా ఇవ్వడం జరిగింది. అవి చూద్దాం. ఇక ట్రిబులార్ మధ్య మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ ఇక ఫ్యూచర్ సిటీ ప్రాజెక్ట్ కింద కీలకమైన గ్రీన్ ఫార్మా సిటీగా వేగంగా అభివృద్ధి చేస్తామని ఇప్పటికే అతిపెద్ద ఫార్మా కంపెనీ ఇందులో పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు ఒప్పందాలు చేసుకున్నాయని ఇక సీఎం రేవంత్ రెడ్డి వివరించారు. ఓవరాల్ ట్రిబులార్ మధ్య ఇక ఫార్మా విలేజ్ అభివృద్ధి చేస్తామన్నారు. 5 లక్షల పైగా ఉద్యోగాలు ఇచ్చేందుకు కృషి చేస్తామని అన్నారు. ఇక పేర్కొన్నారు. హైదరాబాద్ ప్రపంచ లైఫ్ సైన్స్ రాజధానిగా బయో ఏషియా సదస్సు నిలబెట్టిందని భారత్ పేర్కొన్నారు. ఈ సదస్సులో భాగంగా దేశ విదేశాలకు చెందిన ఫార్మా సంస్థలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నాయని సీఎం రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. తర్వాత ఇక గ్రాడ్యుయేట్ టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రచారానికి తెర అన్నట్టు ఒక వార్తని చూస్తాం. ఇక అమలులోకి 144 సెక్షన్ పోల్ మేనేజ్మెంట్ పై అభ్యర్థుల దృష్టి ఇప్పటికే ప్రలోభాలకు తెర తీసిన కొందరు అభ్యర్థుల ఓటుకు రూపాయలు 2,000 నుంచి 5,000 పంపిణీ అన్నట్టు ఒక వార్త అనేది చూస్తాం. ఇక నేడు సిబ్బంది సామగ్రి పంపిణీ అన్నట్టు ఒక వార్త అనేది చూస్తున్నాం. ఇక నేడు మోడీతో రేవంత్ భేటీ. ఢిల్లీకి వెళ్లిన సీఎం కాంగ్రెస్ పెద్దలను కలిసే ఛాన్స్. ఇక ప్రధానితో బీసీ రిజర్వేషన్లు, ట్రిబులార్, మెట్రో జోన్ ఫేజ్ 2 తదితర అంశాలపై చర్చించే అవకాశం. తర్వాత ఇక అనంతరం కుంభమేళకు వెళ్లే ఛాన్స్ అన్నట్టు ఒక వార్త అనేది చూస్తున్నాం. అంటే సీఎం గారు యూపీలోని మహాకుంభమేళకు వెళ్లే ఛాన్స్ అన్నట్టు ఒక వార్త అనేది చూస్తున్నాం. తర్వాత ఇక చేతనైతే దర్యాప్తు చేయండి, లేదంటే సిబిఐకి ఇవ్వండి. ఫోన్ ట్యాపింగ్ కేసుకు రాష్ట్ర సర్కారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సవాల్. ఇక ఎవరి హాయంలో నిందితులు విదేశాలకు పారిపోయారన్న ప్రశ్న. ఇక విచారణ కోరింది మేమెందుకు అడ్డుకుంటాం, సిబిఐకి అప్పగిస్తే కేసును తేల్చేస్తామని వెల్లడి అన్నట్టు ఒక వార్తనే చూస్తాం కిషన్ రెడ్డి. ఇక టన్నల్లోనే పరిస్థితి మీడియాతో మాట్లాడుతున్న మంత్రి ఉత్తమ్. పక్కన డిప్యూటీ సీఎం బట్టి, ఇక మంత్రులు జూపల్లి వెంకటరెడ్డి అన్నట్టు ఒక ఫోటో ఇవ్వడం జరిగింది. ఇక ఏమీ బాలేదు, ప్రమాదం జరిగింది చోటు చాలా క్లిష్టమైంది మంత్రి ఉత్తమ్. ఇక ఎయిర్ సప్లై పైప్ లైన్ పూర్తిగా ధ్వంసమైంది. 10,000 క్యూబిక్ మీటర్ల మేర బురద. ఇక అది తీయడమే పెద్ద టాస్క్. నేటి రాత్రి వరకు కన్వేయర్ బెల్ట్ ను అందుబాటులో తెస్తాం. ఇక లోపల చిక్కుకున్న వారిని కాపాడేందుకు సర్వశక్తులు అడ్డుతున్నాం. ఇక ఎస్ఎల్ బీసీని 10 ఏళ్లు పట్టించుకొని బీఆర్ఎస్ ఇప్పుడు దిగజారిన ఆరోపణలు చేస్తున్నా అన్న ఫైర్ మంత్రులు. ఇక 4 రోజులు ఘటనా స్థలం వద్ద మంత్రులు ఇక సహాయ చర్యలపై ఎప్పటికప్పుడు ఆఫీసర్ల సమీక్షలు అన్నట్టు ఒక వార్త అనేది చూస్తున్నాం. ఇక ఎస్ఎల్బీసీ టన్నులో ప్రతికూల పరిస్థితులు నెలకొన్నాయి. ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఏమాత్రం బాగలేదని ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి శనివారం వ్యక్తం చేశారు. ఇక ప్రమాదం జరిగిన చోట చాలా క్లిష్టమైనది తెలిపారు. మంగళవారం సాయంత్రం డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క మంత్రులతో కోమటిరెడ్డి వెంకటరెడ్డి, దూపల్లి కృష్ణ, అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణతో కలిసి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి టన్నులు సహాయక చర్యలను పరిశీలించడం అనేది జరిగింది. అక్కడ 8 మంది చిక్కుపోవడం జరిగింది. సో అక్కడ సహాయక చర్యలు అనేది జరుగుతున్నాయి. ఇక సుత్తితో కొట్టి 5గురికి హత్య చేసిన కేరళ
మృతిలో తమ్ముడు, ప్రేయసి, పెద్దమ్మ, నాన్నమ్మ ఇక కొద్ది గంటలు 3 చోట్ల మడలు చేసిన యువకుడు ఇక ఆపై ఎలుకలు మందు తాగి పోలీసుకు వద్దకు నిలుడు ఇక కేరళలోని తిరువనంతపురంలో జిల్లాలో దారుణం అన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం. ఇక పిల్లల కిడ్నాపింగ్ ముఠా అరెస్ట్ అన్నట్టు ఒక వార్త. ఇక గుజరాత్ నుంచి తీసుకొచ్చి తెలంగాణ ఏపీలో అమ్మకం. ఆడపిల్లలకు 3 లక్షలు, ఇక మగ బిడ్డలకు 5 లక్షలు. అంతరాష్ట్ర చైల్డ్ రాకెట్ ముఠా గట్టురట్టు. ఇక హైదరాబాద్ లోని 11 మందిని అరెస్ట్ చేసిన పోలీసులు ఇక 4 పిల్లలను రక్షించిన హోమ్ కు తరలింపు అన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం. ఇక వివరాలు ఇచ్చింది 8,422 కుటుంబాలు 3.56 లక్షలు గాను 2% ఫ్యామిలీలే నమోదు. ఇక కులగణంలో మిస్ అయినలకు ఎల్లుండే ఆఖరి తేదీ. ఇంకా వివరాలు ఇవ్వని కేటీఆర్, హరీష్ రావు అన్నట్టు ఒక వార్త అనేది చూస్తున్నాం. ఇక సమగ్ర కులగణన సర్వే వివరాలు ఇవ్వని కుటుంబాల కోసం రాష్ట్ర సర్కారు రీసర్వే సైతం చేపట్టిన సరైన స్పందన మాత్రం రావడం లేదు. రాష్ట్రంలో మిగిలిపోయిన 3,56,323 కుటుంబాల వివరాలు రెండోసారి సర్వే సేకరించాల్సి ఉండగా ఇప్పటి వరకు 8,422 కుటుంబాల వివరాలు ఎంట్రీ చేసుకున్నాయి. ఇక కులగణన సర్వే శుక్రవారం ముగియ ఉండగా ఈలోపు ఎంతమంది స్పందిస్తారన్న మాత్రం ప్రశ్నార్థకంగా మారిందన్నట్టు ఒక వార్త అనేది చూస్తున్నాం. ఇక శ్రీశైలం సాగర్ కు కేఆర్ఎంబీకి అప్పగించాలని ఆదేశించలేం. ఏ అధికారికంతో అడుగుతున్నారని ఏపీని నిలదీసిన సుప్రీంకోర్టు ఈ విషయంలో ఎలాంటి రిలీఫ్ ఇవ్వాలేమని వెల్లడి. ఇది ప్రభాత వెలుగుకు సంబంధించిన కొన్ని హెడ్లైన్స్ అనేది ఈ రోజు మనం చూసినా. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, కామెంట్ అండ్ షేర్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ RM న్యూస్. హలో, వెల్కమ్ టు RM న్యూస్. ఈ రోజు మనం ఈనాడుకు సంబంధించిన కొన్ని తెలంగాణ వార్తలు అనేది చూద్దాం. ఇక 5 లక్షల కొత్త కొలువుల లక్ష్యం ఎందుకు పటిష్ట కార్యాచరణలు అమలు. జీవ వైద్య రంగానికి అత్యుత్తమ చిరునామా హైదరాబాద్. ఆవిష్కరణల ఉత్పత్తి నైపుణ్య కేంద్రంగా అభివృద్ధి. ఇక బయోఏషియా 2025 సదస్సు ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి. ఇక బయోఏషియా 2025 సదస్సులో ప్రొఫెసర్ ప్యాట్రిక్ టాన్కు జియోన్ వ్యాలీ ఎక్సలెన్స్ అవార్డు ప్రదానం చేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇక చిత్రంలో మంత్రి శ్రీధర్ బాబు, ఆస్ట్రేలియా క్వీన్స్లాండ్ గవర్నర్ జెనెట్ యంగ్ అన్నట్టు ఒక వార్త అనేది చూస్తున్నాం. ఇక దావోస్ జనవరిలో జరిగిన ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో తెలంగాణ 1.8 లక్షల పెట్టుబడులు సాధించింది. వీటితో పాటు వేర్వేరు రంగాలు దాదాపు 50,000 ఉద్యోగాలు రానున్నాయి. గత ఏడాది జీవ వైవిధ్య లైఫ్ సైన్సెస్ రంగంలో 40,000 కోట్ల పైగా పెట్టుబడులు ఆకర్షించాయి. దాదాపు 150 పైగా ప్రాజెక్టులు విస్తరించాయి. ORR, TRRR మధ్య ఫార్మర్ గ్రామాలకు అభివృద్ధి చేస్తున్నాం. రానున్న రోజులు 5 లక్షల పైగా కొత్త ఉద్యోగాలను సృష్టించే లక్ష్యంతో పటిష్ట కార్యాచరణలు రూపొందించి అమలు చేస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనడం జరిగింది. తర్వాత ఇక తెలంగాణలో అత్యల్ప అత్యధిక ఉద్యోగాలు కల్పన ఉంది అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఇక హైదరాబాద్ లోని HICC లో మంగళవారం బయోఏషియా 2025 సదస్సును ముఖ్యమంత్రి ప్రారంభించారు. ఈ సదస్సు దాదాపు 50 దేశాలకు చెందిన 3,000 మంది ప్రతినిధులు హాజరయ్యారు. సదస్సు ప్రాంగణంలో ప్రతి ఒక్క ఇన్నోవేషన్ జోన్ ఏర్పాటు చేశారు. ఇందులో ఎంపిక చేసిన 80 స్టార్టప్లను ప్రదర్శించేందుకు అవకాశం కూడా కల్పించారు ఈ సదస్సులో. అయితే బయోటిక్ లైఫ్ సైన్సెస్ రంగంలో ప్రపంచంలో అత్యుత్తమ పర్యావరణ వ్యవస్థ చిరునామాగా హైదరాబాద్ ను అభివృద్ధి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. ఇక ప్రపంచ పేరొందిన ఫార్మాసిస్టాలు, హెల్త్ కేర్, లైఫ్ సైన్సెస్, బయోటిక్ కంపెనీలు హైదరాబాద్ నుంచి పనిచేస్తున్నాయి. ఇక పరిశోధనలు కొత్త ఆవిష్కరణ చేసే సంస్థలు ప్రోత్సాహం అందిస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి అనడం జరిగింది. ఇక 40 మీటర్లు అత్యంత సమస్యాత్మకం అంటూ ఒక వార్తను చూస్తున్నాం. ఇక్కడ 70% బురద, 30% నీటితో క్లిష్ట పరిస్థితి. TBM కట్టర్ చుట్టూ భయానక పరిస్థితులు. ఇక భారీ బండరాళ్లు కూలినట్లు గుర్తించిన ర్యాట్ హోల్ మైనర్లు అన్నట్టు ఒక వార్తని చూస్తున్నాం. ఇది SLBCకి సంబంధించిన సొరంగం వద్ద ఒక న్యూస్ అనేది చూస్తున్నాం. అక్కడ కొంతమంది ఇరుక్కుపోవడం జరిగింది. సో రంగంలోకి దిగిన కొంతమంది అక్కడ సహాయక చర్యలు అనేది చేపడుతున్నారు. అయితే
ఎస్ఎల్బిసి సొరంగం పైకప్పు కూలిన ప్రాంతం భయంకరమైన ఊబిలా మారింది. టన్నల్ బోరింగ్ మిషన్ వద్ద పరిస్థితి అంచనా వేయడానికి మంగళవారం 34 మందితో కూడిన సైన్యం ఎన్డీఆర్ఎఫ్ కు ప్రత్యేక బృందం సొరంగంలోకి వెళ్ళింది. తక్షణ సహాయ చర్యల పరిస్థితులు అనుగుణంగా లేనట్లు అంచనా వేసింది. పైకప్పు కూలిన చోట 70% బురద, ఇక 30% నీళ్లు ఉండడంతో అక్కడ అడుగు వేయడానికి వీలు లేకుండా ఉందని నిర్ధారించారు. ముఖ్యంగా 13.85 కిలోమీటర్ల పొడవైన సొరంగంలో చివరి 40 మీటర్లు సహాయ చర్యలు సవాలుగా మారినట్టు తెలుస్తుంది. నీటి కన్నా బురద శాతం ఎక్కువ ఉంటే అందులో చేతులు కాళ్ళకు కూడా కదిలించలేరని నిపుణులు పేర్కొంటున్నారు. ఇక జిఎల్ఐసీల సహకారంతో సైన్యం ఎన్డీఆర్ఎఫ్ బృందం ఈ ప్రాంతాన్ని పూర్తి స్థాయిలో అధ్యయనం చేసిందని ఒక వార్త అనేది చూస్తున్నాం. ఇక్కడ ఒక పిక్ కూడా ఇవ్వడం జరిగింది. ఎస్ఎల్బిసి టన్నెల్లో ఘటనా స్థలాన్ని వెళ్తున్న సహాయక బృందాలు అన్నట్టు ఒక వార్త. ఇక ఈడీ, సిబిఐ, ఐటీ ఈసీఐ ఎందుకు స్పందించడం లేదు? ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడే ఎమ్మెల్సీ ఎన్నికల ఖర్చుపై బహిరంగ చెప్పారు అన్నట్టు ఒక వార్త. ఇక మాజీ మంత్రి హరీష్ రావు అధికారంలో రాగానే ఎల్ఆర్ఎస్ పై మాట మారిపోయిందా అన్నట్టు ఒక ప్రశ్న అన్నట్టు ఒక వార్త అని చూస్తుంది. ఇక ఇటీవల మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల కాంగ్రెస్ అభ్యర్థి మొన్నే జీవన్ రెడ్డి చేత 90 కోట్లు ఖర్చు పెట్టారని వీటిని ఎమ్మెల్యేలు నొక్కేశారని ఆ పార్టీ చెందిన ప్రణాళిక సంఘ ఉపాధ్యక్షుడు చెన్నారెడ్డి బహిరంగ చెప్తుంటే ఈడీ, సిబిఐ, ఐటీ ఎన్నికల సంఘం ఎందుకు స్పందించలేదని మాజీ మంత్రి హరీష్ రావు ప్రశ్నించడం జరిగింది. ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించిన వార్తలు. ఇక ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు రెఫరెండంగా తీసుకుంటారా? సీఎం కు బండి సంజయ్ సవాల్. ఇక మాది ఇండియా టీం, వాళ్ళది పాకిస్తాన్ టీం అంటూ బండి సంజయ్ వ్యాఖ్య. కాంగ్రెస్ 14 నెలల పాలన బాగుందని అంటున్న సీఎం రేవంత్ రెడ్డి ఎమ్మెల్సీ ఎన్నికలకు ఫలితాలకు రెఫరెండంగా తీసుకునేందుకు సిద్ధం అని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ సవాల్ ఇచ్చారు. ఇక ఈ నెల 27న ఎమ్మెల్సీ ఎన్నికల పేరుతో ఇండియా పాకిస్తాన్ మధ్య మ్యాచ్ జరగబోతుందని, ఇండియా గెలవాలనుకుంటే భాజపా అభ్యర్థులకు, పాకిస్తాన్ గెలవాలనుకుంటే వాళ్లకు ఓటేయాలంటూ పరోక్షంగా కాంగ్రెస్ కు ఉద్దేశించి బండి సంజయ్ వ్యాఖ్యానించడం జరిగింది. ఇక అమ్మ ఒడిని చూడని వారు గంటలో సరుకయ్యారు. ఇక పసికందులను విక్రయిస్తున్న ముఠా గట్టుగట్టు. ఇక గుజరాత్ నుంచి తీసుకొచ్చి హైదరాబాద్ లో అమ్మేశారు. 11 మంది అరెస్టు. ఇక 4 చిన్నారులను రక్షించి సిడిడబ్ల్యూసికి అప్పగించిన పోలీసులు అన్నట్టు ఒక వార్త అనేది చూస్తున్నాం. అమ్మ కడుపు నుంచి బయటకు వచ్చి రోజులు కూడా కాలేదు. ఆ పసికందు అంగడి సరకయ్యారు. ఇక తల్లి ఒడిలో పెరగాల్సిన చిన్నారులు ఏకంగా రాష్ట్రం దాటించి దళాలను అమ్మేస్తున్నారు. 4-5 రోజులు వయసు కూడా నిండని పిల్లలకు గుజరాత్ నుంచి రైళ్లలో తీసుకొచ్చి హైదరాబాద్ లో విక్రయిస్తున్నారు. ఇక మూటను రాచకుండా పోలీసులు రట్టు చేశారు. ఇక పిల్లల్ని విక్రయించడంతో దళారులను వ్యాయించిన 6 కొనుగోలు చేసిన 5 మొత్తం 11 మందిని అరెస్ట్ చేసినట్టు ఒక వార్త అనేది చూస్తున్నాం. తర్వాత అక్రమంగా తరలించిన చిన్నారులో 3 తెలంగాణ, 1 ఏపీలో విక్రయించినట్లు గుర్తించారు. ఇక మూటలోని కీలక సూత్రధారి ఆమె సహాయకుడు పరారీలో ఉన్నారు. పోలీసులు 4 చిన్నారులను రక్షించి రంగారెడ్డి జిల్లా సిడిడబ్ల్యూసికి అధికారం అప్పగించారు. మల్కాజ్గిరి ఎస్ఓటి ఇన్స్పెక్టర్ జానయ్య, అదనపు డీజీపీ నరసింహారెడ్డి, డీజీపీ రమణారెడ్డి, ఎల్బీనగర్ ఎస్పీ కృష్ణ చైతన్య, పూరి ఇన్స్పెక్టర్ వెంకటేశ్వరరావుతో కలిసి రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు మంగళవారం హైదరాబాద్ లో వివరాలు అనేది వెల్లడించడం అనేది జరుగుతుంది. ఇక ఎస్ఎట్ దరఖాస్తులు స్వీకరణకు 1కి వాయిదా అన్నట్టు ఒక వార్త అనేది చూస్తున్నాం. ఇది ఈనాడుకు సంబంధించిన కొన్ని హెడ్లైన్స్ అనేది ఈరోజు చూస్తున్నాం. సో ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, కామెంట్ అండ్ షేర్ మై ఛానల్. హలో, వెల్కమ్ టు ఆర్ఎం న్యూస్. ఈ రోజు మనం ఆంధ్రజ్యోతికి సంబంధించిన కొన్ని హెడ్లైన్స్ అనేది చూద్దాం. తెలంగాణ వార్తలు. ఇక దుబాయ్ లోనే తెలుగు సినీ నిర్మాత మృతి అన్నట్టు ఒక వార్త. ఇక తన ఫ్లాట్ లో నిద్రలోనే కన్నుమూసిన కేదార్. ఇక ఓ పెళ్లి వేడుకలో పాల్గొనే అనంతరం విషాదం. ఇక ఫ్లాట్ కేదార్ తో పాటు మాజీ ఎమ్మెల్యే గత ఏడాది రాడిసన్ డ్రగ్స్ కేసులో కేదార్ అరెస్టు అన్నట్టు ఒక వార్త. ఇక ఇటీవలే గమ్ గణేష సినిమా నిర్మాణం చేశారు అన్నట్టు ఒక వార్త. ఇక దుబాయ్ లో రియల్ ఎస్టేట్ వ్యాపారాలు అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ సన్నిహితుడుగా ఈయన గుర్తింపు ఉన్నట్టు ఒక వార్త అనేది చూస్తున్నాం. దుబాయ్ లో ఈయన మరణించడం అనేది జరిగింది. ఇక ఐటీ బ్రదర్స్ ఫ్యాటీ లివర్. దేశంలోనే 84 మంది ఐటీ ఉద్యోగులకు ఫ్యాట్ లివర్ బాధితులే. ఇక ఏఐటీ వైద్యులు హెచ్సియు రీసెర్చ్ స్కాలర్ల అధ్యయనంలో వెళ్లి ఇక చిరుతతిండ్లు, నిద్రలేమి, పని ఒత్తిడి, శారీరక శ్రమ లేకపోవడం ప్రధాన కారణాలు అన్నట్టు ఒక వార్త.
ఇక 5 లక్షల కొత్త ఉద్యోగాలు, ఓఆర్ఆర్ ట్రిపుల్ ఆర్ మధ్య ఫార్మా క్లస్టర్లతో భారీ ఎత్తున ఉపాధి, త్వరలో లైఫ్ సైన్స్ విధానం లైఫ్ సైన్స్ వర్సిటీ ఇక పెట్టుబడులకు మరింత సులభతర విధానం అమలు, ఫార్మా ఐటీ డిజిటల్ హెల్త్ పవర్ హౌస్ గా హైదరాబాద్ ను తీర్చిదిద్దుతాం. ఇక బయో ఏషియా 2025 ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి ఇక 11 ఫార్మాసిస్టులలో 54,000 కోట్లు ఒప్పందాలు. ఇక ఫిన్లాండ్ ప్రతినిధులతో రేవంత్ దుద్దిల భేటీ అన్నట్టు ఒక వార్తని చూస్తున్నాం. ఇక నొప్పి లేని మెరుగైన చౌక వైద్యం ఏతో సాధ్యం, బయో ఏషియా చర్చా గోష్ఠులతో నిపుణులు. ఇక ఉబకాయానికి టికాట్స్ తో చెక్, ఆటిజం టౌన్ సిండ్రోమ్ పిల్లలకు విజన్ నాని బయో ఏషియా సదస్సులో పలు ఆసక్తికర ఆవిష్కరణలు అన్నట్టు ఒక వార్తని చూస్తున్నాం. ఇక ఔటర్ రింగ్ రోడ్ విములార్ మధ్య ఫార్మా క్లస్టర్ ను అభివృద్ధి చేస్తున్నాం, వాటి ద్వారా 5 లక్షల పైగా ఉద్యోగాలను సృష్టిస్తామని ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. దేశంలో తొలిసారిగా త్వరలో తెలంగాణ లైఫ్ సైన్స్ పాలసీ తీసుకురానున్నట్లు ఆయన ప్రకటించారు. రాష్ట్రంలో పెట్టుబడులు మరింత సులభతరమైన విధానం రూపకల్పన అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పన దృష్టి సారిస్తామని మంగళవారం ఇక్కడ ప్రారంభమైన బయో ఏషియా 2025 సదస్సులో తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఏటా ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ఈ సదస్సు మంగళవారం నగరంలోని హెచ్ ఐసీసీలో ప్రారంభమైంది. సీఎం రేవంత్ రెడ్డి దాన్ని ఉద్దేశించి మాట్లాడడం జరిగింది. ఇక నేడు ప్రధానితో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యే అవకాశం ఉన్నట్టు ఒక వార్త. ఇక ట్రిబులార్ మెట్రోలను ఆర్థిక సాయం ఎజెండాగా ఇక పెండింగ్ సాగునీటి ప్రాజెక్టుల మీద కూడా చర్చించే అవకాశం. తర్వాత రాజకీయ విద్య ఉద్యోగాల బీసీ రిజర్వేషన్ పెంచు రాజ్యాంగ సవరణ కూడా కోరే అవకాశం ఉన్నట్టు ఒక వార్త అని చూస్తాం. ఇక ఎస్ఎల్బీసీ ప్రమాదంపై ఫోన్ చేసినప్పుడు మోదీ అపాయింట్మెంట్ కోరిన రేవంత్ రెడ్డి. తర్వాత ఇక అదే నేపథ్యంలో మోదీ సమావేశం ఖరారు. ఇక ఎమ్మెల్సీ టికెట్లు ఏఐసిసి పెద్దలతో భేటీ అయినట్టు ఒక వార్త అని చూస్తున్నాం. ఇక బడిలో తెలుగు భాష ఇక నిక్కచ్చగా అమలు, 1 నుంచి 10 వరకు అన్ని సిలబస్ స్కూళ్లలో తెలుగు ఒక సబ్జెక్ట్ గా బోధించాల్సిందే. సిబిఎస్ఈ ఐసిఎస్ఈ ఐబి సిలబస్ బడిలో యాజమాన్యంతో భేటీ, ప్రభుత్వం స్పష్టీకరణ. 9, 10 తరగతుల సరళపై తెలుగు పుస్తకాలు సింగిడి స్థానంలో వెన్నెల అమలుకు మేమో జారీ అన్నట్టు ఒక వార్తనే చూస్తున్నాం. ఇక ప్రచారానికి తెర, ప్రలోభాల ఎర, ఎమ్మెల్సీ ఎన్నికల టీచర్ల పట్టుబద్దులు భారీ డబ్బు పంపిణీ అన్నట్టు ఒక వార్త. ఇక ఓటుకు 5,000 దాకా వెచ్చిస్తున్న టీచర్ ఎమ్మెల్సీ అభ్యర్థులు, గ్రాడ్యుయేట్ టీచర్లకు 1000 నుంచి 2,000 పంపకాలు. ఇక రేపు పట్టుబద్దుల ఉపాధ్యాయులు ఎమ్మెల్సీ ఎన్నికలు అన్నట్టు ఒక వార్తని చూస్తున్నాం. ఇక ఫిబ్రవరి 25 పట్టుబద్దుల ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం ముగిసింది. ఇక హోరాహోరీగా సాగిన ప్రచారానికి మంగళవారం సాయంత్రం తెరబడింది. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి సభలు సమావేశాలు ఆత్మీయ సమావేశాలలో అభ్యంతరులు ఓటర్లు ఆకట్టుకునే పనిలో పడ్డారు అన్నట్టు ఒక వార్త అనేది చూస్తున్నాం. ఇక శివరాత్రికి సర్వం సిద్ధం, విద్యుత్ దీప కాంతులో కిసరగుట్ట ఆలయం. ఇక కిసర యాదగిరిగుట్టలో వైభవంగా కళ్యాణోత్సవం ఇక కొనసాగుతున్న కిసరగుట్ట బ్రహ్మోత్సవాలు. ఇక శివ నామస్మరణంతో మహమోగిన రాజరాజేశ్వరి ఆలయం. ఇక మల్లెల తీర్థంలో జలపాతాల సందర్శన శివ. ఇక ఈ నెల 28 వరకు అటవీ శాఖ అనుమతి అన్నట్టు ఒక వార్త. సీఎం రేవంత్ కు కనీస అవగాహన లేదు. ఇక ఫోన్ ట్యాపింగ్ నిందితులు ప్రధాని నరేంద్ర మోదీని విమానంలో తీసుకొస్తారని అనుకుంటున్నారా? ముఖ్యమంత్రి పాలన అనుభవం లేక నవ్వులు పాలు. ఇక ట్యాపింగ్ కేసు సిబిఐకి ఇవ్వండి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వ్యాఖ్య. ఇక ఫోన్ ట్యాపింగ్ నిందితులు ప్రధాని మోదీ ఏమైనా విమానంలో తీసుకొస్తారని సీఎం రేవంత్ రెడ్డి అనుకుంటున్నారా? విదేశాల నుంచి ఒక వ్యక్తికి తీసుకురావాలంటే ఏం చేయాలో ఒక ఐపీఎస్ అధికారులు న్యాయవాదినో అడగాలో చెప్తారు. ఇప్పుడే 3 సో ఒక ఫోన్ ట్యాపింగ్ సంబంధించి సవాల్ అనేది విసిరావడం జరిగింది మంత్రి కిషన్ రెడ్డి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు. ఇక మోదీ ప్రభుత్వం ఫ్యాసిస్ట్ కాదు, నయా ఫ్యాసిజం పొగడాలు మాత్రమే ఉన్నాయి. ముషాయిదా రాజకీయ తీర్మానంలో సిపిఎం ఇక దశాబ్దాల వైఖరి మార్చుకున్న మార్క్సిస్ట్ పార్టీ. ఇక డాక్యుమెంట్ సవరించాలని సిపిఐ డిమాండ్. ఇక బీజేపీ ఎల్డీఎఫ్ రహస్య పొత్తు, కాంగ్రెస్ ఆలస్యమైన సిపిఎం గ్రహించిన బీజేపీ అన్నట్టు ఒక వార్త అనేది చూస్తున్నాం. ఇక అసలు సన్నగిల్లి 96 గంటలు నడిచిన అంతు చిక్కని సిబ్బంది ఆచూకీ. ఇక టన్నెల్లో పేరుకుపోయింది బురద, ఉబికిస్తున్న ఉట. 13.6 కిలోమీటర్ల నుంచి 13.850 కిలోమీటర్ల మధ్య మట్టి దిబ్బలు. ఇక వాటిని తొలగిస్తే మరో 50 మీటర్ల మేర టన్నులు కూలే ప్రమాదం. ఇక సెగ్మెంట్ బ్లాకులకు పగళ్ళు. ఇక క్రాక్స్ గుర్తించి హెచ్చరిక, ర్యాట్ హోల్ మైనస్ అన్నట్టు ఒక వార్త అనేది చూస్తున్నాం. సొరంగంలో బ్యాటరీ రైతు వెలుగు సిబ్బంది అన్వేషణ అన్నట్టు ఒక వార్త. ఇక 8 మంది కాపాడేందుకు చిత్తశుద్ధితో కృషి చేస్తున్నాం. కాళేశ్వరం శ్రీశైలం ప్రమాదంలో మేమేమి అనలేదా? కట్టిన 3 నెలల్లోని కాళేశ్వరం కూలిపోతేనే విమర్శలు చేశాం. ఇక ఎస్ఎల్బిసి ద్వారా ఎలాంటి ఖర్చు లేకుండా 30 టీఎంసీలు, ఇది ఎదురు దెబ్బ మాత్రమే, ప్రాజెక్టు పూర్తి చేస్తామన్నట్టు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి.
ఇక 10వ తరగతి పరీక్ష ఇక ఏటా 2 సార్లు ఫిబ్రవరిలో మొదటి విడత మేలో 2వ దఫా ఇక 2వ విడత పూర్తయ్యాకే సర్టిఫికెట్లు జారీ సప్లిమెంటరీలు ఉండవు సిబిఎస్ఈ ప్రతిపాదన 2020 నుంచి అమలులోకి వచ్చే ఛాన్స్ ఇక మార్చి 9 వరకు అభిప్రాయ సేకరణ అన్నట్టు ఒక వార్తని చూస్తాం ఇక కాలుష్య దశలో భారత్ టాప్ 3 తొలి 2 స్థానాల్లో బంగ్లాదేశ్ పాకిస్తాన్ ఇక టాప్ 10లో ఏకైక ఆసియాయేతర దేశం ఈజిప్ట్ ఇక అత్యంత కాలుష్య నగరంలో మొదటి 10 భారతదేశంలోనే IPU 2024 నివేదిక వెల్లడి అన్నట్టు ఒక వార్తని చూస్తున్నాం మరో భాషోద్యమం కేంద్ర నిర్బంధ హిందీకి వ్యతిరేకంగా నియోజకవర్గాల పునర్విభజన తమిళనాడుపై వెళ్లాడుతున్న ఒక ఇక మార్చి 5న అఖిలపక్ష అన్నట్టు ఒక వార్తని చూస్తున్నాం ఇక సిక్కుల ఉచ్చకోత కేసు సజ్జన్ కు యవజ్జీనం ఇక కాంగ్రెస్ మాజీ ఎంపీకి ప్రతి ఒక్క కోర్టు శిక్ష ఖరారు ఉరి విధించాలని సిక్కులు డిమాండ్ ఇక న్యాయస్థానంలో అవరణలో ఆందోళన ఇతర నిందితులపై జగదీష్ టైట్లర్ ఇక కమల్నాథన్ పై కూడా చర్యలు తీసుకోవాలన్న ఢిల్లీ శిష్రా అన్నట్టు ఢిల్లీ మంత్రి శిష్రా అన్నట్టు ఒక వార్త ఇది 1984 సంబంధించిన కేసు అని తర్వాత ఎల్ఆర్ఎస్ ఎవరు కట్టదు అధికారంలోకి వస్తే ఉచితంగా క్రమబద్ధంగా అన్నారు ఇప్పుడేమో ఫిజులు వసూలు ఇక చిన్నారెడ్డి వ్యాఖ్యలపై ఈడీ ఐటీ స్పందించదే కాంగ్రెస్ బీజేపీ ఇతర అభ్యర్థుల నుంచి వ్యక్తిగత ఓటేయండి 25న SLBC వద్దకు బీఆర్ఎస్ బృందం మీడియాతో ఇష్టగోష్ఠులు హరీష్ రావు అన్నట్టు ఒక వార్త అనేది చూస్తున్నాం ఇది ఆంధ్రజ్యోతికి సంబంధించిన కొన్ని వార్తలని మనం ఈ రోజు చూస్తున్నాం ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ కామెంట్ అండ్ షేర్ మై ఛానల్ థాంక్స్ ఫర్ వాచింగ్ మీరు ఏదైనా సలహాలు కూడా ఈ ఛానల్ కి అనేది ఇవ్వచ్చు ఇక SLBCకి సంబంధించిన నమస్తే తెలంగాణకు సంబంధించిన కొన్ని వార్తలు అనేది చూస్తున్నాం ఇక ముట్టుకుంటే కూలుడే అక్కడ 6 కిలోమీటర్లు అడుగుబెట్ట లేని స్థితి ఇక SLBC టన్నులో భీత వాహ ఆ దృశ్యం అన్నట్టు ఒక వార్త ఇక 150 మీటర్ల మీరు కూలిపోయిన సొరంగం కార్మికులు అక్కడే చిక్కుకున్నారని అంచనా ఇక టచ్ చేస్తే ఇంకెంత కూలుతోందన్న ఆందోళన ఇక లోపలికి వెళ్ళిన కొద్ది పెరుగుతున్న ఊట నీరు ఇక పెరుగుపోయిన బురద తోటి యువత కూడా కష్టమే ఇక 3 కిలోమీటర్ల వరకే సెల్ ఫోన్ సిగ్నల్స్ సొరంగం అంతా చీకటి విద్యుత్ లేక ఆటంకం ఇక పనిచేయని కన్వేట్ బెల్ట్ ఇక డ్రోన్స్ కెమెరాలు కొలుపురాని రెస్క్యూ ఆపరేషన్ తర్జన భర్జన అన్నట్టు ఒక వార్త అనేది చూస్తున్నాం